ఓం నమో వెంకటేశాయ. అంటే కొద్దిగా వేదిక అలంకరించిన పెద్దలు అందరూ కూడా రాజారెడ్డి గారు, మిత్రులు లింగుట్ల గారు, డాక్టర్ చెప్పారు. ఫస్ట్లోనే ఇక్కడే ఫస్ట్ హాస్పిటల్ పెట్టడం అనేది రమేష్ గారు, తర్వాత లండన్కి వెళ్ళి రావడం అనేది ఆయన మన గాంధీ భవన్ ఇప్పుడే కాదు, ఒక 15 సంవత్సరాల ముందుగా నాకు పరిచయం లేదు. రోజు ఫోన్ చేసి సార్ మనం అంతర్జాతీయ గాంధీ భవన్ కట్టాలి, నాకు పరిచయం లేదు చెప్పారు. వాళ్ళు చేద్దాం సార్, తప్పకుండా చేద్దాం, నేను ఉంటాను, ముందు ఉంటాను, నేను అమెరికా నుంచి వచ్చేసాను. వారు రావడం, తర్వాత రాజారెడ్డి గారు అయితే ఎప్పుడు రాజారెడ్డి గారు లేని ఫంక్షన్ అంటూ లేదు. ఆయన గాంధేయవాది ఎప్పుడు ఆయన నుండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన మన పశుపతి మధుసూదన్ గారు అంటే వాళ్ళ ఫాదర్ నుంచి పరిచయం మాకు. వాళ్ళు గాంధేయవాదులు. శ్రీనివాసన్ శెట్టి గారు అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అప్పట్లో, ఇప్పుడు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళు. పశుపతి వాళ్ళు అంటే పశుపతి గాంధీ అంటే తిరుపతిలో వాళ్ళకంటూ మించిన వాళ్ళు లేదు. అటువంటి వాళ్ళు కూడా గాంధీ భవన్తో అటాచ్ అయ్యి గాంధీ గారి సేవలు వారి యొక్క దారిలో నడవాలని ఉద్దేశంతో రావడం చాలా సంతోషం. అలాగే నా గురించి కొద్దిగా ఎక్కువే చెప్పారు మా ఆయన గారు, కానీ కొన్ని చేస్తున్నాం, తప్పకుండా చేస్తున్నాం. మా అజయ్ కుమార్ గారు, అలాగే మా వెంకటరామయ్య వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా ఇదే గాంధీ భవన్లోనే వాళ్ళ ఫాదర్ చేసిన సర్వీస్ కన్నా కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు అబ్బాయి. సో అబ్బాయిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. సో అలాగే మోహన్ గారు, కార్పొరేటర్ ఇయర్నా పక్కేదే కార్పొరేటర్. ఇంకా ఇద్దరు కార్పొరేటర్ కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ. అంతా పేదలకు పదవి పెట్టాలని అంటే ఒక లేడీ కార్పొరేటర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఈ గాంధీ భవన్తో అవినాభావ సంబంధం వాళ్ళతో. వాళ్ళు రావడం, ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం అనేది చాలా సంతోషం అనే ఒక బట్టను కూడా. ఎందువల్లంటే వచ్చిన దగ్గర ఏదో మన సహాయం, వాళ్ళు అడగకపోయినా మనం ముందుగా ఉండి సహాయం చేసినప్పుడే అది ఒక సహాయం అవుతుంది. వాళ్ళు ఏదో అడిగి మనం చేస్తే కాకుండా మనమే ముందు ఉండి చేస్తామని చెప్పి నేను మా వెంకటరామయ్య గారు ఉండేటప్పుడే చెప్పేవాడిని, మీరు ఏదైనా స్టార్ట్ చేయండి, నేను ఏదో ఒక ఫ్లోర్ వేసిస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను, చేస్తాను కూడా. మంచి కార్యక్రమం గాంధీ భవన్. ఇప్పుడు ఇంత మంచి జాగా దొరకాలంటే ఇట్లాంటి ఇది ఇంతే జాగా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మేము ఒక 18-19 crores పెట్టి కొన్నాం ఇక్కడ కలెక్టర్ పక్కన. సో ఇంత మంచి అప్పుడు పెద్దలు ఉన్నారు, ఆయన ఇంకా ల్యాండ్ అలాట్ చేయడం. సెంటర్ ఆఫ్ ది సిటీ, ఈ సిటీలో ఇంత పెద్ద ల్యాండ్ ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది అనేది. మాడభూషణం అనంత మన స్పీకర్గా ఉన్నారు, ఆయన స్పీకర్గా ఉన్నారు, లోక్సభ స్పీకర్గా ఉంది. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ఆయన మన తిరుపతి వారికి వాసు కాబట్టి ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని 10 మందికి సహాయం చేసేదిగా, గాంధీ గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళేట్టుగా, గాంధీ గారి ఆయనకు తెలుసు గాంధీ గారు ఏమేమి చేశారనేది మూఢభూషణం గారికి చక్కగా తెలుసు. కాబట్టి ఒక మంచి గాంధీ భవన్ ఉండాలి, తిరుపతిలో గాంధీ భవన్ ఉండాలంటే ఒక మంచి ల్యాండ్ అలాట్ చేయడం ఇదిలాగా ఉండింది. కానీ డెవలప్ చేయాల్సిన బాధ్యత మన పొలిటీషియన్స్ అందరూ కూడా, అందరూ పార్టీలు కలిసి రావాలి, వచ్చి ఒక మంచి బిల్డింగ్ ఎన్నో ఒక 7-8 floors చేయొచ్చు. ఇది సెల్ఫ్ రిలయన్స్, అంటే దీంట్లో వచ్చే బాడుగులతోనే ఇది ఒక నడపచ్చు ఈ ట్రస్ట్ని, గాంధీ భవన్ ట్రస్ట్. వస్తాయి బాడుగులు వస్తాయి, స్కూల్స్కి ఇస్తారు, షాపులకి ఇస్తారు.